ఉద్యోగం పేరుతో షార్జాకు పంపిన తన భార్య అనారోగ్యానికి గురైన తర్వాత స్వదేశానికి తీసుకురావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామానికి చెందిన పీత రాజు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ తన భార్య పీత కుమారిని కాకినాడకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు గిరి, దొండపాటి అనంతలక్ష్మి ఉద్యోగం కల్పిస్తామని చెప్పి షార్జాకు పంపినట్లు తెలిపారు. అక్కడ ఆమె అనారోగ్యానికి గురికావడంతో స్వదేశానికి పంపించాలని కోరగా ముందుగా 80,000 రూపాయలు డిమాండ్ చేశారు ఆరోపించారు. అందులో 30,000 ఫోన్ పే ద్వారా మరో 50,000 నగదుగా చెల్లించినప్పటికీ అనంతరం ఏజెంట్లు ఫోన్ కు స్పందించడం లేదని పేర్కొన్నారు. అదనంగా మరింత డబ్బు చెల్లిస్తేనే తన భార్యను స్వదేశానికి పంపిస్తామని బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తన భార్యను సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని పీతారాజు ఎస్పీని కోరారు. నా పరిస్థితి బాగా ఇద్దరు పిల్లలు ఆడపిల్లని మా ఆవిడని కలిపి పంపిన తర్వాత మా ఆవిడకి నెలకొంతో నా ఆరోగ్యం బాగోపోతే ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ దగ్గర అడిగితే డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఏమండి మేము కట్టలేమంటే డబ్బులు కట్టడం పంపడానికి డిమాండ్ చేస్తే ఏదో 80,000 అప్పు చేసి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఫోన్లు ఎత్తలేదండి. వాళ్ళ పేరు దొండపాటి అమలకి గిరి గారు అన్న చెల్లెండి ఇద్దరు. ఆయన సక్సెస్ స్కాన్లో మెడికల్ చేస్తాడు. ఆవిడ మొన్న రీసెంట్గా దుబాయ్ నుంచి ఇండియా వచ్చిందండి. ఆవిడ ఇండియాలో ఉంది. ఆవిడ పిల్లల కోసం పన్నెండు పిల్లల కోసం బాగా పంపుతుందండి. డబ్బులు తీసుకున్నారు. 8,000 క్యాష్ ఇచ్చిందండి. 8,000 వాళ్ళ రెస్పాన్స్ అయ్యింది. ఫోన్లు చెప్తలేదండి. పిల్లలతో చిన్నపిల్లలు ఎవరికి ఇచ్చే డబ్బులు దొండపాతి అనవసరం వచ్చిందండి. 80,000 ఇచ్చామండి. ఇంకో 70,000 డిమాండ్ చేస్తున్నారండి. 1,50,000 కడతానికి పంపడానికి డిమాండ్ చేస్తున్నారండి. అక్కడ మా ఆరోగ్యం పడదండి. బాగా నీరసంగా ఉంది. ఇక్కడ గిరిగారు ఆయన సక్సెస్ స్కాన్లో మెడికల్ చేస్తారంటండి. ఆయన పంపారండి. 5 వెళ్ళింది మా మిస్సెస్. తర్వాత వాళ్ళు చెల్లికి అప్పు చెప్పారండి. ఆయన ఇంటికి వెళ్ళి 2 నిమిషాలు ఇంటికి వెళ్ళామండి. సమాధానం లేదు, రిప్లై లేదండి. బయటకు వస్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్లు చెప్తలేదు. 80,000 క్యాష్ ఇచ్చాం వాళ్ళకి.